ఆచి చికెన్ మసాలా అది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ కూడా ఈరోజు పూర్తి చేసేటువంటి ప్రయత్నము జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు 70 కోట్ల మంది మహిళలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవము, మహిళలకు సంబంధించినటువంటి హక్కులు, అభివృద్ధిలో వాళ్ళకు సమాన ప్రాధాన్యత కల్పించి, భాగస్వామ్యం కల్పించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నము ఈరోజు జరుగుతూ ఉంది. గత 50 సంవత్సరాలుగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. అనేక పార్టీలు, సంస్థలు, అనేక మంది మేధావులు దీనిపైన డిమాండ్ చేస్తూ వచ్చినాం మనకు తెలుసు. అనేక సార్లు లోక్సభ, రాజ్యసభలో కూడా దీనిపైన చర్చ జరిగింది. 2010లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో బిల్లు కూడా పాస్ అయింది. చివరకు అనేక కారణాలతో ఆ యొక్క బిల్లు కార్యరూపం దాల్చలేదు. ఇది ప్రజాస్వామ్య శక్తికి, ఎందుకంటే 50% జనాభా మన దేశంలో మహిళలు ఉన్నారు కాబట్టి ఆ మహిళలకు ఆత్మగౌరవానికి, మహిళలకు సంబంధించినటువంటి ఒక రాజకీయపరమైనటువంటి విశ్వాసం కల్పించేటువంటి ప్రక్రియ ఈ 33% రిజర్వేషను. ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక కొత్త శక్తిని కల్పిస్తుందనే విషయంలో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఇది కేవలం ఒక చట్టం కాదు, మహిళా సాధికారతకు వేస్తున్నటువంటి ముందడుగని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దాంతోపాటు డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన కూడా అదొక రాజ్యాంగమైనటువంటి ప్రక్రియ. అది ఒక పొలిటికల్ పార్టీ నిర్ణయమో, పొలిటికల్ డిసిషన్ మాత్రమే కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. కానీ గత కొన్ని రోజులుగా కొన్ని పార్టీలు, ముఖ్యంగా డిఎంకే కానీ లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ దీనిపైన అనేక రకాలుగా విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు చేయలేనటువంటి పనులు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం దేశంలో అనేకం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అనేక రకాల చట్టాలు తీసుకురావడం జరిగింది, అనేక రకాల సవరణలు తీసుకొచ్చాం. అది ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, లేక జిఎస్టీ కావచ్చు, ఉగ్రవాదాన్ని అరికట్టే విషయంలో కావచ్చు, లేకపోతే డెవల్యూషన్ అండ్ ఫండ్స్ 32% నుంచి 42% పెంచడం కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక నిర్ణయాలు ఈ దేశంలో తీసుకున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఇవేవి కూడా మీకు తీసుకునేటువంటి శక్తి లేదు, ఆలోచన లేదు. ఈరోజు మహిళలకు సంబంధించి కూడా అందరి యొక్క సహాయ సహకారాలతో, అన్ని వర్గాల మద్దతుతో గతంలో పార్లమెంటులో బిల్లు పాస్ చేశాము. దానికి సంబంధించినటువంటి సవరణలతో ఇంప్లిమెంటేషన్ ప్రక్రియ కూడా రేపు 3 రోజుల పార్లమెంటు తర్వాత ప్రారంభించబోతున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు హర్షిస్తున్నటువంటి, స్వాగతం పలుకుతున్నటువంటి ఈ యొక్క అంశం పైన విమర్శించడం ఏదైతే ఉన్నదో చాలా దురదృష్టకరము. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది? దక్షిణ భారతదేశంలో పాపులేషన్ తక్కువ ఉంది, ఉత్తర భారతదేశంలో పాపులేషన్ పెరిగింది కాబట్టి మీరు జనాభా ప్రాతిపదికన చేసినట్లయితే దక్షిణ భారతదేశానికి నష్టంగా జరుగుతుందని అనేక రోజులుగా
మీటింగులు పెట్టి మాట్లాడారు. మరి ఈరోజు కూడా ఆ సమస్యను కూడా అధిగమించి ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రక్రియ చేసి మరి అనేక రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉండాలని గతంలో ప్రక్రియ చేసి సీట్లు విభజన చేశారో ఈరోజు దానికి ఏమాత్రం మార్పు లేకుండా మహిళల రిజర్వేషన్ అదనంగా కల్పిస్తున్నాం. అదే ప్రాతిపదికన అదే నిష్పత్తిలో ఈరోజు సీట్లు పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాని విషయంలో మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక వితండవాదం ఆయన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ పైన నా పైన కూడా మాట్లాడారు. కిషన్ రెడ్డికి భవిష్యత్తులో బంట్రోత్ పనే ఉంటుంది, బండి సంజయ్కి భవిష్యత్తులో బంట్రోత్ పనే ఉంటుంది అన్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలను బంట్రోతులుగా చూసింది గతంలో. ఏ రకంగా ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రులు మార్చారో మనకు తెలుసు. చెన్నారెడ్డి గారిని, విజయభాస్కర్ రెడ్డి గారిని, భవన వెంకట్రామ గారిని, జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీలో కూర్చొని ఒక ఫోన్ కాల్ ఆదేశాలతో ఇష్టారాజ్యంగా మార్చిన విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చివరకు ఎయిర్పోర్టులో అంజయ్య గారిని ఏ రకంగా అవమానం చేశారు, తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం ఏ రకంగా పుట్టిందో రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సిన అవసరం. ఆయన కూడా కొన్ని రోజులు తెలుగుదేశంలో ఉన్నారు. టి అంజయ్య గారిని ఎయిర్పోర్ట్ లో ఆనాటి రాజీవ్ గాంధీ అవమానం చేస్తే తెలుగు ప్రజలందరూ కూడా ఆత్మ గౌరవంతో మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని సమర్థించిన విషయాన్ని, తెలుగుదేశం పార్టీ పుట్టుకనే తెలుగు ప్రజలను బంట్రోతులుగా కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టి మరి ఆ బంట్రోతుల నుంచి పుట్టినటువంటి పార్టీయే తెలుగు ప్రజల ఆత్మ గౌరవం అని సందర్భంగా మనిస్తున్నాను. ఈరోజు ఇంకొక విషయం చెప్పారు. నరేంద్ర మోడీ గారు తెలుగు ప్రజలకు దక్షిణ భారతదేశానికి ఏమాత్రం ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు ఇవ్వడం లేదు, గత 12 సంవత్సరాలుగా దక్షిణ భారతం నుంచి 2 ఉపరాష్ట్రపతులు దక్షిణ భారతం నుంచి ఇచ్చిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవనీయులు రాధాకృష్ణ గారు కానీ, అంతకుముందు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు కానీ మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇచ్చాం. ఆ విషయం కూడా ఆయన గుర్తుపెట్టుకుంటే మంచిది. అంతేకాకుండా దక్షిణ భారతదేశం నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, దక్షిణ భారతదేశం నుంచి డిఫెన్స్ మినిస్ట్రీ ఇచ్చాం కొన్ని రోజులు, కామర్స్ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు. ఇప్పుడు గతంలో వెంకయ్యనాయుడు గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నారు, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు, అర్బన్ డెవలప్మెంట్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, ఫుడ్ అండ్ సప్లై మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు, షిప్పింగ్ మినిస్టర్ కొన్ని రోజులు సదానంద గౌడ్ గారు ఉన్నారు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా దత్తాత్రేయ గారు పనిచేశారు ఇండిపెండెంట్ ఛార్జిగా, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ గా స్వర్గీయ అనంత్ కుమార్ గారు, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు కూడా పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ గా పనిచేశారు. కల్చర్ మినిస్టర్ గా, టూరిజం మినిస్టర్ గా, గతంలో కోల్ మినిస్టర్ గా, మైనింగ్ మినిస్టర్ గా ప్రహ్లాద్ జోషి గారు, ఇప్పుడు నేను కూడా ఉన్నాము. కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ మినిస్టర్ కూడా అనంత్ కుమార్ గారు ఉన్నారు. ఏదో నేను ఒక్కడినే మేధావిని, నాకే మేధావి ఆలోచన వస్తుంది అని అద్దాల మెడలో కూర్చొని
ఎదుటి వాళ్ళ మీద రాళ్లు రుద్దేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేయకూడదని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా అనేక తెలుగు రాష్ట్రాలకు కానీ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి పార్టీ నాయకులను మాకు ఇక్కడ బలం లేకపోయినా ఇతర రాష్ట్రాల నుంచి మురుగర్ గారిని మధ్యప్రదేశ్ నుంచి, జయశంకర్ గారిని గుజరాత్ నుంచి, డాక్టర్ లక్ష్మణ్ గారిని ఉత్తరప్రదేశ్ నుంచి, ఈ రకంగా బయట రాష్ట్రాలు వెంకయ్యనాయుడు గారిని కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా గెలిపించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు డాక్టర్ లక్ష్మణ్ గారు వలసపోయాడు, బండి సంజయ్ కూడా వలసపోవాల్సిన పరిస్థితి వస్తుందంటాడు. మరి మీరు రాహుల్ గాంధీ ఎక్కడొచ్చాడని అడుగుతా ఉన్నాను. ఎందుకు యూపీ వదిలిపెట్టి రాహుల్ గాంధీ కేరళకు వచ్చాడు? ఇప్పుడు మీ ప్రియాంక గాంధీ ఎందుకు కేరళ వచ్చింది? మీ అభిషేక్ సింగ్ ఈరోజు మరి ఉత్తర భారతదేశం నుంచి వదిలిపెట్టి తెలంగాణ నుంచి ఏ రకంగా ఎంపీ అయ్యాడు? గతంలో ఇందిరాగాంధీ గారు ఎందుకు మెదక్ నుంచి వచ్చారు? వలసలని కాదు, ఇదంతా ఒక దేశము. దక్షిణ భారతదేశమైనా ఉత్తర భారతదేశమైనా మనం అందరం ఒకటే అన్నటువంటి భావనతోటే మనం రాజకీయాల్లో ఉన్నాం తప్ప మరి కాలుకు మోక తలకు లింకు పెట్టేటువంటి ప్రయత్నం, కోడి గుడ్డు మీద ఈకలు పీకేటువంటి ప్రయత్నం చేయడం ఏమాత్రం మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాదు, ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి ఢిల్లీకి వస్తే ఏం పనిలేనటువంటి రాహుల్ గాంధీ 3 రోజుల పాటు సిద్ధరామయ్య గారు ఢిల్లీలో ఉంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఒట్టి చేతులతో వెళ్ళాడు ఆయన. ఇటీవల పెద్ద బిజీ ఉన్నట్టు రాహుల్ గాంధీ, ఆయన పనులు ఆయన బిజీ ఉండొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి వస్తే దక్షిణ భారతదేశం నుంచి అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఈరోజు మా పార్టీని గురించి మమ్మల్ని గురించి బంట్రోతులు అవుతారు, దక్షిణ భారతదేశాన్ని నష్టం జరుగుతున్నారు, మంత్రి పదవుల్లో కీలక మంత్రి పదవులు ఇవ్వలేదు అని మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడబోతున్నదో ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయము. అవగాహన లేకపోతే తెలుసుకొని మాట్లాడండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అతి మేధావి ఎవరంటే ఈరోజు మరి మొదటి మేధావి రాహుల్ గాంధీ అయితే రెండో మేధావి రేవంత్ రెడ్డి అయ్యాడు. వాళ్ళిద్దరే ఈరోజు పార్టీని నడిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన బుద్ధితో నడిపిస్తున్నాడు రాహుల్ గాంధీ అద్భుతంగా, రేవంత్ రెడ్డి డబ్బులతో నడిపిస్తున్నాడు. మొత్తం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్ గా కోశాధికారి అయిపోయింది. తెలంగాణ ప్రాంతం అంతా కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ స్టేట్ అయిపోయింది. అది విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ చేపడుతున్నటువంటి పునర్విభజన అది రాజ్యాంగ ప్రక్రియ. మరి అది గతంలో ఉన్నటువంటి చట్టం ప్రకారమే చేసినట్లయితే, జనాభా ప్రాతిపదికన చేసినట్లయితే ఈరోజు దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందనే విషయము అందరూ కూడా చెప్పడం జరిగింది. అందుకే ప్రధానమంత్రి గారు ఇటీవల తమిళనాడు ఎలక్షన్లో స్పష్టం చేయడం జరిగింది. జనాభా ప్రాతిపదికన పెరిగినప్పటికీ కూడా